రవి గారు, పార్లమెంట్లో ఘర్షణలు, వాదనలు, ప్రతివాదనలు అన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. మళ్ళీ కూడా వాయిదాలు పడడం తప్ప ఏ అంశం మీద కూడా కంటిన్యూస్ చర్చ గానీ అలాంటిదేమీ జరగట్లేదు. ఏమంటారు సార్? ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశాలు ఉభయ సభల్లో కూడా ప్రభుత్వం ఇంక తన మాట నెగ్గదు, వదిలేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అదే సమయంలో రాజకీయ ఘర్షణ అయితే కొనసాగుతూ ఉంది మీరు అన్నట్టుగా. అది వీళ్ళతో యువ విద్యార్థుల మీద దాంతో మొదలైంది. అది ఇంకా ఎక్కడ తగ్గలేదు. ఇప్పటికి కూడా అమిత్ షా రారు. ఇంకా పార్లమెంట్ 4 రోజులే జరుగుతుంది. అమిత్ షా రావాలి, క్షమాపణ చెప్పాలి. అలాగే అయోధ్య రామాలయం దాన్ని పక్కన పెట్టారు. అది అయిన తర్వాత FCRA బిల్, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది తీసుకురావాలని ప్రతిపాదన చేశారు. దాని మీద సొంత పార్టీ వాళ్ళ నుంచి, మిత్రపక్షాల నుంచి కూడా అభ్యంతరాలు వచ్చాయి. సో దాంతో జంఝాటంలో పడ్డారు. అందరినీ కలుపుకున్నాం కాబట్టి సీట్ల పెంపు, నియోజకవర్గాలు పునర్విభజన, మహిళా బిల్లు పేరుతో తేవచ్చు అని అనుకున్నారు. దానికి కూడా ఇదేంది. సో ఇప్పుడు మొత్తం మీద లెజిస్లేటివ్ బిజినెస్ పెద్దగా జరగదేమో. ఇంకా సభను ఏదో ఒక విధంగా 3-4 రోజులు ఇలాగే వివాదాలతో ముగించేయటం అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఆమె అరుంధతి రాయ్ ప్రముఖ రచయిత్రి, ఆమె ఒక మాట అన్నారు. 24 ఏళ్ళుగా మోదీ గారు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇమేజ్ని బొద్దింక ఒక్కసారిగా తినేసిందని. ఒక్కసారిగా ఇప్పుడు ఆయన సభకు రావట్లేదు, బయట మాట్లాడటం. నిన్న కూడా మీరు గమనిస్తే RSS అధినేత మోహన్ భగవత్ జన్జీతో ఇంటరాక్ట్ అయ్యారు. మోదీ గారేమో IITకి వెళ్ళి మాట్లాడారు. ప్రతి చోట నాయకులు, విద్యార్థులు లేదా వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, కానీ అదే పని సభలో చేయడానికి మటుకు సిద్ధపడడం లేదు. రెండవదేమో క్రిస్టియన్, అంతకుముందు వక్ఫ్ బోర్డులప్పుడు వచ్చిన సమస్యనే ఇప్పుడు FCRA బిల్లు రూపంలో అది అమెరికాలో కూడా రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. వివరణల మీద వివరణలు ఇస్తున్నారు. అమెరికాలో ఉన్న భారత రాయబారి కూడా ఇవన్నీ దుష్ప్రచారాలే, దీంట్లో ఏం లేదని చెప్పారు. కానీ అవన్నీ సభకు వచ్చి కన్విన్స్ చేయాలి కదా. కాబట్టి ఇప్పుడు తాజాగా ఇలాంటి ఇంకొన్ని బిల్లులు ఉన్నాయి. మేము పెడతాం కదా, తర్వాత దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తాం, అక్కడ పరిశీలించవచ్చు అని ప్రభుత్వం అంటుంది. కానీ సమస్య ఏమంటే, ఒక్కసారి బిల్లును సభలో ప్రవేశపెట్టాక దాన్ని మళ్ళీ పరిశీలనకు పంపించినప్పటికీ కూడా ప్రవేశపెట్టినట్టే లెక్క. దానికి ఇది లభిస్తుంది. దానికి కూడా ప్రతిపక్షం సిద్ధంగా లేదు. మీరు ముందు సమగ్రంగా చర్చలు జరపకుండా ఆదరాబాదరగా బిల్లులు రుద్దేసి ఆ తర్వాత ఏదో ఒక విధంగా సమయం చూసుకొని ఆమోదించేసుకొని ఏకపక్షంగా నడిపిస్తున్నారు. ఇప్పటికీ క్షమాపణలు చెప్పరు, ప్రకటన చెయ్యరు. రెండో దుష్ప్రచారాలేమో సాగుతూనే ఉన్నాయి. దీని మీద చాలా దుమారం ఉంది. అందుకనే ఈసారి పార్లమెంటు ప్రకంపనలతోనే ముగియడం అనివార్యంలాగా కనిపిస్తుంది. ఇంకోవైపున మోదీ కానీ అమిత్ షా కానీ విడిపోయిన అకాలీదళను పిలిపించి, చీలిపోయిన తృణమూల్ కాంగ్రెస్ను లేకపోతే NCP వాళ్ళని పిలిపించి ఆతతంగం చేస్తున్నారు. బహుశా నేను అనుకుంటాను ఆగస్టు 15 ఎర్రకోట మీద ప్రధానమంత్రి చేసే ప్రసంగం వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. అక్కడి నుంచి ఆయన ఏదో కొత్త మంత్రాలు, కొత్తవేవో ఇస్తారు. దాంతో మళ్ళీ వీళ్ళు దూకుడు పెంచే ఒక ప్రయత్నం చేస్తారు. కానీ ఇంత వృధాగా, అన్ప్రొడక్టివ్గా పార్లమెంట్ ముగియడం మనకు చాలా అవాంఛనీయమైంది. ఒక్క మాట చెప్తే పోయేదానికి వాళ్ళు సిద్ధం కాలేదు. రైట్ సార్.